చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే తీసుకునేవన్నీ జంక్ ఫుడ్స్ తీసుకుంటారు, కానీ ఎక్స్పెక్టేషన్స్ అంతా ప్రోడక్ట్స్ మీద పెడతారు. చాలా మంది అదే చెప్తారు, మేమేం చేయలేము, మాకు అంత టైం లేదు, కానీ మీరేమన్నా చేస్తారా అని అడుగుతారు. మీ ఫ్యామిలీలో ఎవరికైనా అది నేర్చుకునే స్టేజ్ లో ఉన్నప్పుడు గానీ వాళ్ళ మీద మేకప్ ఎక్స్పెరిమెంట్స్ అట్లా ఏమైనా చేశారా మేడం? చేశాను. మా సిస్టర్ కే నేను చేస్తానని ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నావు కదా, నేను ఇవ్వండి. ఇప్పుడు పెళ్లి అనేది ఏంటంటే ప్రతి ఆడపిల్లకి కూడా ఒక మెమరబుల్ ఈవెంట్. వాళ్ళు స్పెషల్ గా కనపడాలి అనేది చాలా ఇంటెన్షన్ ఉంటది, బ్రైడ్ కి టెన్షన్ కూడా ఉంటది. కానీ అవుట్లుక్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఆర్టిస్ట్ హైదరాబాద్ నుంచి పిలిపించారా, మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు అని అడిగారు. లేదు, నేను చీరాల నుంచే తెచ్చుకున్నానని. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రోడక్ట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు నైట్ టైంలో. అంటే తొందరగా కలర్ వచ్చేస్తున్నారు కదా, స్కిన్ బర్న్ అయ్యి చాలా స్కిన్ క్యాన్సర్స్ వస్తాయని దాని మీద తెలిసే ఉంటది. వన్స్ ఆపేసిన తర్వాత వాళ్ళ స్కిన్ చూసుకోలేరు వాళ్ళు. ఇంకా ఫెయిల్ అవుతాము అంటే కూడా దానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే బ్యూటీ ఫీల్డ్ అంటే చాలా మందికి మంచి ఒపీనియన్ లేదు. అందరు గవర్నమెంట్ ఎంప్లాయీసే, నేను ఒక్కదాన్నే బిజినెస్కి వచ్చాను అనమాట.